తెలియని కొత్త అమ్మాయి ఉందనుకోండి, మంచి మార్కెట్ ఉన్న అమ్మాయి, మై టైమ్ ఈజ్ ఓవర్ లేదు, వెనక తంతాను నేనైతే. ఇప్పుడు తమన్నా మెయిన్ లీడ్ లో ఓదెలా 2 అని సినిమా వస్తుంది. ఓదెలా రైల్వే స్టేషన్ గతంలో వచ్చిన సినిమా చాలా మంచి హిట్, మంచి కమర్షియల్ హిట్. సో ఆ సినిమా ఇప్పుడు సీక్వెల్ గా తమన్నా చేస్తున్నారు. సో ఈ సినిమా డైరెక్టర్ సంపత్ నంది గారు, సో ఆయన ప్రొడక్షన్ వస్తుంది సినిమా. సో యాక్చువల్ గా చూస్తే సంపత్ నంది గారికి తమన్నా బెస్ట్ చాయిస్ గా ఫీల్ అవుతారు అనుకుంటా మేబీ, ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో ఆవిడనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ బాండింగ్ అంటే ఓన్లీ సినిమా వరకేనా అనేది చాలా మందిలో ఉన్న ఒక డౌట్. సో జనరల్ గా యాజ్ డైరెక్టర్ గా, యాజ్ సీనియర్ డైరెక్టర్ గా, సో మీరు ఏం చెప్తారు? సీనియర్ డైరెక్టర్ గా కాకపోయినా కూడా అతను ఫోన్ చేసి అడగచ్చు, నా శిష్యుడి కదా లెక్క అతను. ఓకే, మీరు అతను గురించి అడుగుతారో తెలియదు నాకు. సీనియర్ డైరెక్టర్ గా మిమ్మల్ని అన్నాను నేను. అదే అన్నారు, నేను కళ కాకుండా కూడా అడగొచ్చు ఫోన్ చేసి. అతను అబ్బాయి రచ్చ అనే సినిమా చేయడు కదా, అప్పటి వరకు నా దగ్గరికి వచ్చే సంపత్ అని తెలియదు, గుర్తుండదు కదా. గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ కు ముందు 10-20 ఏళ్ల క్రితం గీతాకృష్ణ క్రియేటివ్ వర్క్ షాప్ అని ఉండేది. ఓకే, రోడ్ నెంబర్ 14 లో. నేను ఉన్న చోట ఫ్రీగా రావచ్చు, 2 hours మాట్లాడచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి ఈత కూడా వచ్చేటట్టు మచ్చ ఉంటది, రవి మచ్చ రవి అతను వచ్చాడు. అలాగే వచ్చిన వాళ్ళు ఏ రోజు కూడా సరదా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎప్పుడు కూడా ఆ టచ్ పోకూడదని మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాగే ఇతను వచ్చి ఎక్కువ కాలం ఉన్నాడు ఆ దగ్గర. సంపత్ అందేం తెలియదు నాకు. నాకెలా తెలిసిందంటే ఏదో ఒకసారి ఇతను సినిమా ఎవరో ఏంటి ఇక్కడ ఫిల్మ్ స్కూల్ చదువుకున్నవాడు అక్కడికి దగ్గర వర్క్ చేశాడు, ఇక్కడ డైరెక్షన్ కోర్స్ చేసినవాడు. తర్వాత ఏదో గాలిపటం ఏదో దెబ్బతిన్నాడు. తర్వాత ఒకసారి ఫోన్ లో మాట్లాడినప్పుడు ఎవయా నువ్వా నాకు తెలియదు అంటే, అవును సార్ నేనే మీ దగ్గర వచ్చేవాడు కదా. ఎక్కువసేపు ఉన్నాడు దగ్గర, ఎక్కువ కాలం ఉన్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. చిరంజీవి గారి అబ్బాయితో కూడా సినిమా చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఏదో సినిమాకి తీసేసి అంటున్నారు, పవన్ కళ్యాణ్ సినిమాకి. అయ్యే జరిగినాయి, మనకు తెలియదు కానీ వాళ్ళ సొంతంగా ప్రాజెక్ట్ చేయడం, దెబ్బతింటాం ఇవన్నీ నాకు ఈ అబ్బాయి చెప్పేవాడు. నా దగ్గర చదువుకున్న అబ్బాయి అక్కడ చేస్తున్నాడు. ఓకే, ఆ విధంగా తెలిసింది. సో అతను అయితే మనం ఫోన్ చేసి కూడా అడగచ్చు, ఏంటి గోకుతున్నావా అని అనొచ్చు. అలా సరదాగా అంటున్నాం కానీ రిలేషన్షిప్ ఏముంది. ఆ అమ్మాయికి యాక్చువల్గా కొంచెం ఎమికబుల్ పర్సన్, రెమ్యునరేషన్ కానీ. ఎందుకంటే తను ఆల్రెడీ 30 క్రాస్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి ఎంత సంపాదించుకుంటే అంత. నేను 18 ఏళ్ల క్యారెక్టర్ చేస్తాను అని అనకూడదు కదా. ఆ రియాలిటీ తెలిసిన వ్యక్తి నా దగ్గర చేసింది కాబట్టి చెప్తున్నాను. అంచేత రియాలిటీ తెలిసి కొంచెం మంచి అబ్బాయికి లెక్క. అంచేత తనకు సూటబుల్. కొంతమంది హీరోయిన్లు సూటబుల్, కథ బాగుంటే ఎదుగాడదు అనేది నమ్మకం ఉంటుంది. ఆ విధంగా అనుకుంటాడు సంపత్. సో ఐ వాజ్ సర్ప్రైజ్. మీరు ఏదో వదిల్లా గీదల్లా అంటా, మరి దాని గురించి వినలేదు. అతనైనా డైరెక్టర్ దానికి అది తెలియదు నాకు. దాని తర్వాత ఎప్పుడో అదే ఒక 1 or 2 years బ్యాక్ ఇక్కడ చదువుకున్నవాడు అక్కడ పనిచేయడానికి వెళ్ళాడు అనమాట. దేని మళ్ళా ఇక్కడికి వచ్చేవాడు, నాకు డెస్క్టాప్ వాడుకుంటాను, లొకేషన్ లేదా కనుక్కోమన్నాడు ఆయన అని చెప్పేసి అంటే వెళ్ళాడు. దాని తర్వాత టచ్ లేదు. ఒకసారి మాట నువ్వేనా నా అంటే అప్పుడు నేనే కదా సార్ మీ దగ్గరికి వచ్చేవాడు అన్నాడు అని విన్నాను. కొంతమంది ఇతనే కాదు, అనుకోకుండా మీరు అలాగ అయ్యింది కాబట్టి చెప్పాను కానీ మిగతా డైరెక్టర్లు కూడా కొంతమందికి సూటబుల్ గా కొంతమంది ఉంటారు. కథ బాగుంటే ఎందుకు కాదు. ఎందుకంటే ఒకసారి తగిలిపోయిన తర్వాత కొంతమంది తెలుసున్న సూటబుల్ గా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. అక్కడికంటే కట్ అండ్ రైట్ గా ఉండే వాళ్ళని పెట్టుకున్నాడు అనుకోండి, సినిమా తీయలేడు అతను. నాకు 10 days తర్వాత ఇంకొక 2 కోట్లు ఇవ్వాలి, దాని తర్వాత 2 కోట్లు ఇవ్వాలి, ఆ టైంలో ఇవ్వలేడు. సొంతంగా సినిమా తీసుకున్న వాళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కావాలి. అది అవ్వచ్చు కదా. ప్రతిదానికి వేరే మన రంగు అంటే కట్టుకూడదు కానీ అలా ఉండదు. సాధారణంగా సినిమా కష్టం, నేను లాస్ అయిపోయాను, 2 సినిమాలు జాగ్రత్తగా తీసుకున్నాను, ఆ సినిమా ఆడింది కాబట్టి దీని కొంచెం వెబ్ సిరీస్ గా తీస్తున్నాను అంటే జనాలకి, ఆ కొనే వాళ్ళకి కూడా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఆహా కానీ ఒక ఇదిగా ఉంటది కాబట్టి మరి బేవర్స్ రేట్ ఇవ్వకుండా ఏదో నేను అనుకోండి మీరు అడిగారు కాబట్టి సడన్ చెప్తున్నాను. ఒక హిట్ అండ్ ఫార్ములాకి ఇప్పుడు నాని ఇందాక హిట్ 3 అనేది అన్నాడు, ఎందుకన్నాడు ఆల్రెడీ హిట్ అయిపోయినాయి 2. డోంట్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ అంటారు. తెలుసున్న సక్సెస్ ఈజ్ బెటర్ దెన్ వచ్చి కాబోయేది. అలాగే ఎవరో నాలాంటి టెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు చేయరు. ఆ విధంగా అతను ఉన్న సినిమాని దాన్ని మళ్ళా రూపాంతరం పెంచుకుంటే చెందుతుందని ఓటీలకు చెప్పడం, కన్విన్స్ చేసుకోవడంలో ఈజీగా ఉంటుంది. ఆ ఈజీగా ఉండే ఆర్టిస్టులే పడాలి. అక్కడ మళ్ళీ కొంచెం కఠినంగా కట్ అండ్ రైట్ గా ఉన్న వాళ్ళు పడితే నాశనం అయిపోతారు.
జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది. ఇటు ఆర్టిస్ట్ ట్రబుల్ చేసి అటువంటి ట్రబుల్ పడ్డవాడు ఒక ఆర్టిస్ట్ కాకుండా టెక్నీషియన్ ట్రబుల్ చేసింది సందీప్ రెడ్డి. నేను విన్నది, అతను బయటకు వచ్చి చెప్పేసాడు తర్వాత, అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత ప్రతి ఒక్కడు ఫోన్ కొట్టేటివాడు, మ్యూజిక్ ఇచ్చేవాడు కదా, మ్యూజిక్ ఇచ్చేవాడు, వాడు కెమెరామెన్ వచ్చేవాడు కదా. ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి కూడా ఆలోచించాలి, వాళ్ళు కూడా డబ్బుల కోసం పైకి వచ్చే వాళ్ళు డబ్బుల కోసమే కదా చేస్తారు. నువ్వు ఇచ్చే కొంచెం డబ్బులైనా ఇస్తేనే వాళ్ళకి ఒక ఇదిగా ఉంటది. ఇంకా అలా చేస్తానే ఉంటాను, డబ్బులు ఇవ్వలేను పేదార్పులు అరిచేవాడికి వచ్చేయడు, ఇద్దరిదే పొరపాటు ఉంటది. అవన్నీ అనిపించాడు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు, ఇద్దరు పైకి వచ్చాడు. రిజల్ట్ ఫైనల్ గా పడ్డవాడు పైకి వస్తాడు. అయినా కూడా జీవితాన్ని దుర్భరం చేసుకోలేం కదా. ఒక ఆర్టిస్ట్ ట్రబుల్ చేసేసి, కెమెరామెన్ ట్రబుల్ చేసేసి, ఆర్ట్ డైరెక్టర్ ట్రబుల్ చేసేసి, వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయిన ఫోటో అయిపోయి డబ్బులు ఇవ్వట్లేదు, ఉన్నాయని దగ్గర ఇవ్వట్లేదు అని ఇది వచ్చి అయిపోయి దొంగ నాకొడుకులు ఉంటారు ఇక్కడ. అటువంటి అప్పుడు వీళ్ళు చాలా రిలీఫ్ గా కనపడుద్ది. నేను ఉన్నాను చేసుకోండి, మీరు నాకు అక్కడి నుంచి వచ్చినప్పుడే డబ్బులు ఏమైనా ఒక మాట ఉందనుకో, ఒక్క మాట అంటే చాలు అతను ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, హీరో అనుకున్న వాళ్ళు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ దట్ గర్ల్, ఈ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అంటారు కదా, వాళ్ళ నలుగురు లాగా హెల్ప్ చేశారంటే అతను ఇంకా సక్సెస్ అయినట్టు లెక్క. అదే తప్ప ఇవన్నీ ఒక లెవెల్కి వెళ్ళిపోతే అతను పని చేయవు. ఆ అమ్మాయి టెస్ట్ పడుతున్నాడు, దానికోసం వెబ్ సిరీస్ అని తీయాలి. పూర్వం 30 ఏళ్ల క్రితం అమ్మాయిలతో పడుకోవడం కోసం సినిమాలు తీయడానికి వచ్చేవారు కొంతమంది. అప్పటికి ఇంకా రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడే పైకి వస్తుంది టైంలో. నేను వాళ్ళతో అటువంటి మరి అమ్మాయిని పడుకోవాలంటే మరి ఈవి సత్యనారాయణ వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోండి, థాయిలాండ్ వెళ్ళిపోయి ఒక 10 రోజులు లేదా 4 లక్షలు పెడితే ఒక 10-15 మంది పడుకొచ్చేయచ్చు. సినిమా తీయాలి 4 కోట్లు పెట్టి, అవసరం అది. ఇద్దరు ముగ్గురికి ఇచ్చా నేను వార్నింగ్. ఇక్కడికి వచ్చి ఏదో పనులు చేయడం కోసం 2-3 కోట్లు, అప్పుడు 2-3 కోట్లు ఎక్కువ అది చెప్తున్నాను నేను. ఇప్పుడు 30 కోట్లు అలా కాదు. దానికి మీరు థాయిలాండ్ అక్కడికి పోండి, ఫుల్ మసాజ్ సార్ బాబు అన్నట్టు ఉంటది. ఆ లెవెల్ వరకు అక్కడ వేసుకున్నాక సినిమాలు ఎందుకు తీయాలనేవాడిని. అంచేత ఇటువంటి ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ 4-5 సినిమాలు చేసేసి ఒక సినిమాలు దెబ్బ అయిపోయి ఇంక సినిమా తీస్తేనే గతి లేదు అన్నట్టు లెవెల్లో ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు ఒకప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే. ఏదో విధంగా ఫైనాన్స్ పట్టుకుని వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఇదంతా ఓకే అయిన తర్వాత ఇది కరెక్ట్ టైంలో వచ్చితో రాదు, కొంచెం వస్తుంది అనుకున్నప్పుడు ఆర్టిస్ట్ సపోర్ట్ చేయాలి. మెయిన్ ఆర్టిస్టులు ఆ విధంగా పెట్టుకుని ఉంటాడు 100%. ఎందుకు జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు? డబ్బులు పెడతా అన్నప్పుడు కరెక్ట్ పెడతాడు, నమ్మకం ఏంటి? నేను 1 కోటి రూపాయలు ఇస్తా అంటాడు, 5 ఇస్తాడు, 10 ఇస్తాడు, 5 ఇస్తాడు, రూపాయి ఇస్తాడు. అప్పటి వరకు ఊరుకోవాలంటే తెలిసిన ఆర్టిస్ట్ ఉండాలి. నాకు తెలిసిన సత్యాన్ని చెప్తున్నాను. యాక్చువల్గా సంపత్ ఖాన్ కానీ ఇంకా ఎవడన్నా కూడా 4-5 సినిమాలు చేసి 2-3 సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఇదే జరుగుద్ది. అక్కడ సెక్స్ ఇవన్నీ ఉండవు. ప్రతిపూర్వకంగా సపోర్ట్ చేస్తాను, చేయాలి మేడం అనగానే నేను చేస్తాను, చేయండి. ఆ అమ్మాయికి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. దునేయట్లేదు కదా. అది సమంతా కలిసి వస్తూ మేకలు తోలుకుంటున్నారు కదా, 30 దాటిపోయినాయి అని చేత ఇప్పుడు ఎవరు ఏ ప్రాజెక్ట్ ఇస్తే చేస్తారు. అది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా వర్తిస్తుంది. వన్స్ యూ ఏజ్ క్రాస్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ కదా. అంతే. ఇది వాళ్ళ మీద ద్వేషంతో చెప్పట్లేదు. ఆ ఉన్న ప్రాజెక్ట్ బాగా కోఆపరేట్ చేయాలి తప్పితే స్కై హై రేట్లు చెప్పేసారు ఇంకో ఇంక్లూడింగ్ చిరంజీవి, ఇట్ డజంట్ వర్కౌట్. ఆడేమైనా తినాలా? డైరెక్టర్ మటుకు ఒప్పుకుంటాడా? ఆ ప్రొడ్యూసర్కి హెల్ప్ చేస్తా అని చెప్పేసి మన సినిమాకి 9 తీస్తున్నాను, మీరు ఫ్రెండ్ కాబట్టి 18 తీసుకుంటాను అంటాడు. ఫ్రెండ్ కాబట్టి అంటే 9 చేస్తాను 8 చేస్తానంటే ఫ్రెండ్ అని అంటారు, కానీ 9కి 9 చేస్తే ఫ్రెండ్ ఏంటి? అదేప్పుడు ఆ టైప్ లో ఉంటారు అక్కడ. అదే టైప్ లో స్టార్లు కూడా ఉంటారు. మీరు కాబట్టి 50 చేస్తాను అంటాడు అనమాట. బయటకు వెళ్తే 30 కూడా ఎవరు అవ్వడం ఆ టైప్ అనమాట. తెలుసున్న వాళ్ళు కొద్ది ఎక్కువ కొద్ది మీ బడ్జెట్ పెరిగిపోతాం. అదే మీకు ఇది జరుగుతుందని వాళ్ళకి తెలుసు, అందరికి చాలా మంది తెలుసు, ఏం చేయలేరు. ఇంకా వాడు సినిమా చేస్తే కానీ మనుగడ ఉండదు. కొంతమంది తొట్టికి బ్యాచ్ ఉంటుంది, 5 లక్షలు బట్టుకు తీసి ఈడ ఒక 10 లక్షలు వేసేసి వైండప్ చేస్తారు. 8కి చేస్తాను వీడికి అమ్ముకో అంటారు అనమాట. అటు రూపాయి వాడాడు అంటాడు అనమాట. వాళ్ళు కొంతమంది అయితే ఇలా బాబు రియల్ గా 1-2 సినిమాలు చేసి పెద్ద సార్తో ఏలు పెట్టినోడు సంపత్.
ఏదో అటో ఇటో ప్రతిష్టార్థం చేశాడు కదా. అవును. అప్పుడు అప్పుడు అటువంటి ఒకటి మరి వెనక్కి వెళ్ళకుండా ఉండటం కోసం ఒక మంచి కథ ఉంటే ఎందుకు ఆడదని అది ఏదో గాలిపటం ఏదో తీసుంటాడు. ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకోగలను. ఇవే జరుగుతాయి, ఇదే జరుగుద్ది. కొంచెం క్వాలిటీగా తీయాలనుకునే డైరెక్టర్, కొంచెం తెలివితేటలు ఉన్నవాడు, ఆడు ఫెయిల్ అయ్యి లాస్ట్లో ఎక్కడో పడతాడు. అదే అలా పడినోటే సీతారామం డైరెక్టర్. అంతేనా, ఎక్కడో పడద్ది. పడిన తర్వాత వాళ్ళు కూడా బాగా ఖర్చు పెట్టేద్దాం మంచి కథ అన్నారు కాబట్టి అని సీన్ మీద సీన్ చెప్తూ ఉంటారు. హిట్ అవుతుంది, చెప్తూ కూర్చుంటే హిట్ అవుతుంది. మరి అలాగే వీళ్ళకి రావాలంటే డబ్బులు పెట్టుకోవడనే ఉండాలి. వేరే ప్రొడ్యూసర్ అర్థం చేసుకుని బాగా తీస్తాడు, ఇది చాలా బాగా చెప్పాడు కథని అన్నప్పుడు అప్పుడు కూడా తెలుసున్నామని ఎందుకు పెట్టుకుంటాడంటే తెలియని కొత్త అమ్మాయి ఉందనుకోండి, మంచి మార్కెట్ ఉన్న అమ్మాయి, మై టైమ్ ఈజ్ ఓవర్ అట్లా అవుతుంది. వెనక తంతా నేనైతే ఏంటి ఓవర్ అనేది అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నేను అందుకనే ఫ్లాప్ హీరో కావాలి, నాకు ఫ్లాప్ హీరోయిన్ కావాలి. ఆ అమ్మాయి అంటే అయిష్టత ఉండకూడదు అంతే. అంతకుముందు సినిమా ఫ్లాప్ అయిన వాళ్ళే కావాలి నాకు. అలాగే తీసాను కోకిల. ఇక్కడున్న డైరెక్టర్ల కోసం చెప్తున్నాను, వాళ్ళకి మంచి జరుగుద్దని. వీరు తీయాలనుకునే కథలో పవర్ఫుల్ ఉంటే అసలు తెలియని వాళ్ళకంటే నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్. నోన్ పీపుల్ తీసుకోండి, దో దే ఆర్ డెవిల్స్ అంటే ఫ్లాప్స్. అన్నోన్ ఏంజల్ అంటే ఎవరు, రష్మిక వాళ్ళు కొత్త వాళ్ళు పెట్టి తినేస్తుంది. కాలు కింద పెట్టిందంటే బెంచ్ అంటది, అది అంటది, దానికి అలా ఆ అమ్మాయికి అలా సాగుతుంది కాబట్టి అవుతుందా. అంటే సినిమా తీసేవాడు రియల్ గా ట్రూ గా క్రియేటివ్ ఫెలో అయ్యండి, వారి క్రియేటివ్ సర్కిల్ పెట్టుకుని ఇది డెఫినెట్ గా హిట్ కొడతాను అనుకున్న వాళ్ళకి ఎమికబుల్ గా ఉన్న ఆర్టిస్టులు కూడా వెళ్ళాలి. వెళ్తే కరెక్ట్. ఓకే.